రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. మోసాలతో చంద్రబాబు పాలన కొనసాగుతుందని వైఎస్ జగన్ ఫైర్. ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న వైఎస్ జగన్. ప్రతిపక్ష నేతను భూస్థాపితం చేస్తారట. ఓ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు అహంకార మాటలు ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారని ప్రశ్నించిన వైఎస్ జగన్. బేసిన్ల గురించి రేవంత్ కు బేసిక్ నాలెడ్జ్ లేదు. బనకచర్లపై బీఆర్ఎస్ తట్టి లేపాకే సీఎం ఢిల్లీ వెళ్లారన్న హరీష్ రావు చంద్రబాబుకు అడుక్కునే బుద్ధి పోయినట్లు లేదని విమర్శలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం మండలం కిత్తన చెరువులో ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు పచ్చని వరి పొలాలను కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం. సూర్యాపేట జిల్లా ఏపూర్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆందోళన. సర్కారు బడుల్లో పిల్లలను చదవకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని నిరసన ప్రదర్శన. భద్రాచలంలోని గిరిజన భవన్లో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం నిర్వహణ. గిరిజన గ్రామాల్లో రక్తహీనతను నిర్మించాలని జిల్లా కలెక్టర్ జితేష్ సూచన. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయం ప్రారంభించిన నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో పెట్రోల్ దొంగలు హల్చల్. ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్స్ నుంచి పెట్రోల్ చోరీ. సీసీ కెమెరాలో పెట్రోల్ చోరీ దృశ్యాలు రికార్డు. మంచిర్యాల జిల్లా రాపణపల్లి చెక్ పోస్ట్ వద్ద 48 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు కారులో తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు. 3 నిందితుల్లో ఒకరి అరెస్ట్, మరో 2 పరారీ. విజయవాడ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోని బ్లీచింగ్ గోదాములో అగ్ని ప్రమాదం. భవనం అంతా వ్యాపించిన మంటలు. ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది. తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 51,654, అవుట్ఫ్లో 215 క్యూసెక్. జార్ఖండ్లోని పలు జిల్లాల్లో జోరు వాన. రాజధాని రాంచీలో కుండపోత వర్షం. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు. ఆసుపత్రులు, స్కూల్స్, సివిల్ ప్రాంతాలపైన అటాక్. ఆసుపత్రులపై దాడులను ఖండించిన ఇజ్రాయెలీ ప్రధాని. గట్టిగా సమాధానం చెప్తామన్న బెంజమిన్ నెతన్యాహు. ప్రధాని మోదీ ఫోన్ కాల్తో మారిన ట్రంప్ స్వరం. భారత పాక్ యుద్ధాన్ని ఆపింది తాను కాదని ఎట్టకేలకు ఒప్పుకోదు. ఇరాన్ ఇజ్రాయెల్కు మధ్యవర్తిత్వం చేస్తానన్న పుతిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ట్రంప్ సెటైర్. ముందు మీరు మధ్యవర్తిత్వం చేసుకోండని సలహా. వరుసగా 2 రోజు స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 82, నిఫ్టీ 18 పాయింట్ల చొప్పున లాస్.